హ్యాట్రిక్ విజయాల తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే డాకు మహారాజ్ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు టైటిల్ టీజర్ లో గండ్రగొడ్డలు పట్టుకొని మహారాజు ఎవరిపై యుద్ధం చేస్తున్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఈ లుక్ ఎంతో ఫెరోషియస్ గా ఉంది. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు, చీకటులను శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ టీజర్ సాగింది. ఈ టీజర్ లో బాలయ్య లుక్స్ ఎలివేషన్ అదిరిపోయాయి. ఇక టీజర్ కి తమన్ ఇచ్చిన మ్యూజిక్ దుమ్ములేచింది. భగవంత్ కేసరి మూవీతో బాలయ్య ఖాతాలో పలు రికార్డులు నమోదు చేశారు. సీనియర్ హీరోల్లో వరుసగా ఎవరు 300 కోట్ల గ్రాస్ 70 కోట్ల షేర్ అందుకున్న హీరోలు లేరు. తన జనరేషన్ హీరోల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా ఒక్క మగాడుగా నిలిచారు. డాకు మహారాజ్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నారట. ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో ఉర్వశీ రౌతేలా నటిస్తుంది. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. పోస్టర్లు 2 భారీ యాక్షన్ గ్లిమ్స్ అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. టైటిల్ తో పాటు ఈ సినిమాకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం బాలయ్యకి మరి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందని భావిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.